ఇది వీరేశం అన్నది అంటే ఎట్లా పరిచయం? చిన్నప్పటి నుంచి మా 6th 7th క్లాస్ నేను బయటకు వచ్చినప్పటి నుంచి నేను నాకు మాటలు ఊహ తెలిసినప్పటి నుంచి వీరేశంని చూస్తున్నా నేను. తను పార్టీ కుటుంబమే సేమ్ నాన్నలాగానే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్స్ అందరూ పార్టీ కుటుంబమే. సేమ్ నేను చెప్పిన ఇప్పుడు హిస్టరీ ఎంత ఉంది ఇంకా వాళ్ళకి చాలా గొప్పది వాళ్ళ అమ్మ నాన్నది. వేల మందికి లక్షల మందికి వాళ్ళు చెప్పులు కుట్టుకొని వాళ్ళకి వ్యవసాయం ఒక 40 ఎకరాల భూమి ఉంటుండే, ఉంది ఇప్పటికి ఉంది, మాకు ఇచ్చింది అదే. ముగ్గురు మామయ్యలు ఉంటారు, వాళ్ళకి కలిపి 170 160 ఎకరాల భూమి ఉండే ఉమ్మడి కుటుంబంగా ఉండేటోళ్ళు. లక్షల మందికి వేల మందికి అన్నం పెట్టారు వీరేశం వాళ్ళ అమ్మ నాన్న. అప్పటి నుంచి అన్నం ఊటుకూరు పోతే వాళ్ళంటేనే అన్నం, పాటోళ్ళు ఎవరం పోయినా అన్నే అన్నం. ఆ కుటుంబం అట్లనే ఉండే. లీడర్ ఫ్రెండ్షిప్ తర్వాత పెళ్ళి అనేది. ఓకే. అంటే ఇంతకుముందు మీరు మాట్లాడుకుంటే చెప్పడం జరిగింది. అంటే నేను అన్న అని పిలుస్తుండే అని చెప్పేసి. సో, అన్న నుంచి అంటే ఇది ఎట్లా ఏర్పడ్డది? పార్టీలు ఏమైనా అందరూ ఒక ఏజ్ వాళ్ళు సడన్ ఏజ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మరి మేము పెళ్లి చేసుకుని ఏం ఏజ్ కాదు, నాకు 23, అన్నకు 26 25. ఓకే. మేము ఉన్నాం ఇద్దరమే, ఇక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అమ్మాయి నేను ఒక్కదాన్నే ఉన్నా ఓల్డ్ టైమర్ని. అందరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇక మీరు ఇద్దరే ఉన్నారుగా చేసుకోరని పార్టీ ప్రపోజల్ పెట్టింది. నేనేందంటే అన్నకు కోపం, స్ట్రిక్ట్గా చాలా స్ట్రాంగ్ మ్యాన్. ఓకే. ఇప్పుడు మీరు అందరు వింటున్న చాలా నిబద్ధత కలిగిన లీడర్. అంతకుముందు కూడా చిన్నప్పటి నుంచి కూడా చెప్పులు మాకు ఓల్డ్ టైమర్లో మేము పని చేస్తాం కదా, 1000 రూపాయలు ఇస్తే శివన్న దాని లెక్క రాసి నెలకు చూపెట్టాలి. ఎవరైనా ఉద్యమంలో పనిచేసేవాళ్ళు. చెప్పులు మాకు చినిగిపోతే ఇదే నకరికల్లా నేను ఇప్పుడున్న నకరికల్లా మూలకు ఒక షాప్ ఉంటుంది, ఇప్పుడు లేదా అమ్మ సంగరోళ్ళు అమ్మ వాళ్ళు. మాకు చెప్పులు పోతే ఎవరికి ఆయన కిందున్న మేము అందరం ఎవరం పని చేసినా మమ్మల్ని తీసుకుపోయి మా చెప్పులు ఆడిప్పించి మళ్ళీ చెప్పులు కొనిచ్చేటోడు. అప్పటిదాకా చెప్పులు కొనిచ్చేటోడు కాదు. తనకు కూడా అంతే. ఓకే. ఒకటే డ్రెస్ తనకైతే. ఇంకా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాకు. మరీ ఇంత కోపిష్టి ఇంత స్ట్రిక్ట్గా ఉన్న ఇంత ప్రేమలైనంత నేను ఉండలేను, నాకు వద్దని చెప్పిన. 6 months తర్వాత మళ్ళీ మేమే డిసైడ్ చేసుకొని చెప్పినాం పార్టీకి చేసుకుంటామని. అంటే ఈ 6 monthsలో ఏం జరిగింది మరి? ఏం జరగలేదు, ఊక చేసుకోమంటున్నానే, చేసుకుంటే అయిపోతే చేసుకోమని వీళ్ళు చేసుకుంటారని పెళ్ళి. ఈ 6 months అంతా పెళ్లి టాపిక్ అయింది. మేము కూడా ఇంకా మాట్లాడుకొని క్లోజ్, రోజు కలిసే ఉంటాం. 8-9 ఏళ్ళు కలిసే ఉన్నాం, రోజు కలిసే ఉంటాం. 360 రోజులు కలిసే ఉంటాం, 360 రోజులు తింటూనే ఉంటాం, అందరం ఒక్క దగ్గరే ఉంటాం. పోస్టర్ వేసినా కరపత్రం వేసినా ఆయన ఉందా నేనుందా అందరం ముందర వేసుకొని పంచుకొని పోస్టర్ పని అంతా డివిజన్ చేసుకొని ఉంటాం.